మేతకు పోయిన తల్లి కోసం ఎదురుచూస్తున్న గొర్రెపిల్లలు. పొద్దు పొడుస్తూనే తల్లి గొర్రె మేతకు బయలుదేరింది. తిరిగి సాయంత్రానికల్లా వస్తాను అనేలా చిన్న గొర్రెపిల్లల తలలపై ముద్దు పెట్టి పొలాల వైపు నడిచింది. గూటిలో మిగిలిన 3 గొర్రెపిల్లలు చిన్ని, మిన్ని, బొమ్మ తల్లి దూరమవుతున్న శబ్దాన్ని ఆగిపోతూ విన్నాయి. మొదట కొంత ఆటపాటల్లో గడిపాయి. కానీ సూర్యుడు నడుమునకు చేరేసరికి ఆకలికి, ఆతృతకి ఒత్తిడి మొదలైంది. అమ్మ ఎప్పుడొస్తుంది అని చిన్ని ప్రశ్నించింది. మేం ఆ పిలుపు వినగానే పరుగెత్తిపోతాం అని మిన్ని చెప్పింది. బొమ్మ మాత్రం తలుపు దగ్గరే కూర్చుని తల్లిని ఎదురుచూస్తూనే ఉంది. సాయంత్రం గాలులు చల్లబడుతున్నాయి. గూటి వెలుపల పచ్చికపై తల్లి అడుగుల చప్పుడు వినిపించలేదు. గొర్రెపిల్లల కళ్లలో భయం మెదిలింది. అమ్మకి ఏమైనా జరిగిందా అని చిన్ని మెల్లగా అడిగింది. కొద్దిసేపటికి పొలాల దారిలో ఒక ఛాయ కనిపించింది. అది తల్లి గొర్రె. మోకాళ్ల వరకు తడిసిన గడ్డి, కానీ కళ్లలో ప్రేమ వెలుగు. ఆమె దగ్గరికి రాగానే పిల్లలు పరుగెత్తి ఆమె కాళ్లకు చేరుకున్నారు. తల్లి మృదువుగా మేకెత్తింది. నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండటం కూడా కష్టం రా పిల్లా. రాత్రి గూటి వెలుతురులో తల్లి పాలు తాగుతూ గొర్రెపిల్లలు నిద్రపోయాయి. బయట చల్లగాలులు వీచుతున్నా వాళ్ల హృదయాల్లో మాత్రం తల్లి ఒడిలోని వెచ్చదనమే ఉంది. మీకు ఈ కథను ఇంకాస్త పొడవుగా లేదా కవితాత్మక శైలిలో మలచాలనుకుంటున్నారా?